పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. శ్రావణ మాసం పేరులోనే ఎంత ఒక వైబ్రేషన్ ఉంటుంది కదండి. అయితే ముఖ్యంగా శ్రావణ మాసం అనగానే లేడీస్ని ఎక్కువగా రిలేట్ చేసినట్టు ఉంటుంది. శ్రావణ శుక్రవారాలు, మంగళవారాలు, శనివారాలు కావచ్చు. అసలు ముఖ్యంగా శ్రావణ మాసం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ పనులు చేయాలి, ఏవి పనులు చేయకూడదు, అసలు ఎలా ఉండాలి అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నామండి. పనులంటే మనం నిత్యం చేసేటువంటివి చేసుకోవచ్చండి, దానికి ఏమీ ఆటంకం లేదు. అయితే శ్రావణ మాసం రోజు అంటే శ్రావణ మాసంలో అధికంగా మనం చేసేది ఏమిటంటే శ్రావణ శుక్రవారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. శ్రావణ మంగళవారాలు, శనివారం ఇట్లా ఉంటాయి. బట్ శ్రావణ శుక్రవారం అమ్మవారి ఆరాధన ఎందుకు చేస్తాము అంటే క్షీరసాగరం నుంచి అమ్మవారు పుట్టింది, పాల సముద్రం నుంచి. అంటే శ్రావణ మాసంలోనే క్షీరసాగర మదనం జరిగింది అని కూడా అంటుంటారు. ఆ క్షీరసాగర మదనం నుంచే అమ్మవారు పుట్టింది. ఇప్పుడు ఏమిటండి మరి ఏంటి దీనికి ఏంటి సంబంధం అంటే చంద్రుడు శ్రవణ నక్షత్రంలో, చంద్రుడు యొక్క నక్షత్రం కూడా శ్రవణమే. నక్షత్రాల్లో మనకు రోహిణి, హస్త, శ్రవణం 3 కూడా చంద్ర నక్షత్రాలు. కాబట్టి అది కర్మస్థానం అంటే మకర రాశిలో ఉంటుంది. కాబట్టి లక్ష్మీ అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందంటే మనకు దారిద్ర్యం తొలగిపోతే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. శని మనం పూర్వజన్మలో చేసిన కర్మని అంటే మంచి కర్మని బ్యాడ్ కర్మని ఇచ్చేవాడు శని. సో బ్యాడ్ కర్మ ఏదైతే న్యాచురల్ 10,000 ఉందో మకర రాశి, అక్కడ కర్మస్థానం అంటారు. అక్కడ శ్రవణ నక్షత్రం ఉన్నందుకు నువ్వు ఆ నక్షత్ర సంబంధంగా ఆ మాసంలో నువ్వు గనక శ్రావణ మాసంలో కనుక నువ్వు అమ్మవారిని ఆరాధిస్తే మీ పూర్వజన్మ కర్మలు తొలగుతాయి అనేటువంటిది ప్రతీక. అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క దోషం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి సూర్య భగవానుడికి సంబంధించిన దోషం ఉంది అనుకోండి, అప్పుడు శ్రావణ ఆదివారాలు చేస్తారు, సూర్యుడికి అర్ఘ్యం వదులుతూ ఉంటారు, సూర్యుని ఆరాధిస్తూ ఉంటారు. శ్రావణ సోమవారాలు చేస్తారు కొంతమంది. మానసికమైనటువంటి రుగ్మతలు ఉంటాయి కొంతమందికి, అంటే ఎప్పుడు ఏదో ఒక మానసికంగా ఇబ్బంది పడడం, అప్పుడు సోమవారాలు శివునికి అభిషేకం చేస్తారు. శ్రావణ మంగళవారాలేమో మళ్ళీ వాళ్ళకి ఏదైనా గొడవలు ఉన్నాయి, ఆస్తి గొడవలు, పోలీస్ స్టేషన్ గొడవలు ఇవి ఉన్నప్పుడు మంగళగౌరి వ్రతం చేస్తారు శ్రావణ మాసంలో. అలాగే శ్రావణ మాసంలో ప్రత్యేకంగా వాళ్ళు కుజదోషం ఉన్నటువంటి వారు వివాహం అవ్వట్లేదు అనుకునేవారు కూడా చేస్తారు. ఓకే. అయితే కుజదోషం అన్ని ప్లేసుల్లో కుజదోషం అవ్వదు. ఓన్లీ సప్తమాన్ని కానీ 12 కానీ పాడు చేస్తేనే కుజదోషం కిందకు వస్తుంది. అది కూడా ఏ లగ్నాలకి పాపులు, ఏ లగ్నాలు శుభులని ఉంటుంది. ఇప్పుడు మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనుర్మీన లగ్నాలకి శుభుడు, వాటికి ఏమి ఇబ్బంది ఉండదు. శుభగ్రహాలతో కలిసినా అది కుజదోషం కిందకి రాదు. అలాగే వృషభము, మిథునము, కన్యా, తుల, మకర, కుంభ లగ్నాలకి కుజుడు పాపి, అప్పుడు మరింత పాపగ్రహాలతో కలిస్తే క్యాన్సలేషన్ అవ్వకుండా అప్పుడు అదే కుజదోషం కింద తీసుకోవాలి, అన్నిసార్లు తీసుకోకూడదు. అట్లాగే శ్రావణ గురువారాలు చేస్తారు. శ్రావణ గురువారం ఎందుకు చేస్తారంటే సంతాన ప్రాప్తి కోసము, అలాగే కొంతవరకు కుబేరుడు అనుగ్రహం కోసం కూడా చేస్తారు శ్రావణ గురువారాలు. ఇక శ్రావణ శుక్రవారాలు అమ్మవారి అనుగ్రహం కోసం, శ్రావణ శనివారాలు వెంకటేశ్వర స్వామి వ్రతాలు చేస్తూ ఉంటారు. అయితే శనివారాలు చేసేటప్పుడు ఆ శ్రావణ మాసంలో గోవులకి కనుక మీరు బెల్లం తినిపిస్తూ ఉంటే కూడా చాలా మంచిది శనివారాలు చేసేవాళ్ళు. ఎందుకంటే కర్మ మరింత తొందరగా తొలగుతుంది, కలియుగ దైవం కదా. శ్రావణ శుక్రవారాలు చేసేటప్పుడు గోశాలకు వెళ్ళి గోవులకి తీపి చపాతీలు అంటే తేనె పూసిన చపాతీలు తినిపించడం చాలా ఉత్తమం. ఇక శ్రావణ మంగళవారాలు క్యారెట్స్ తినిపించడం, శ్రావణ సోమవారాలు కీర లాంటివి తినిపించడం, శ్రావణ ఆదివారాలు గోధుమ రవ్వ తినిపించడం చాలా ఉత్తమము అని చెప్పి మనకి ఉంది. కానీ ఏ వారమైనా కూడా కామన్గా గోవులకి తినిపించడం అనేది అక్కడ ప్రధానంగా చాలా మంచిది. అంటే వాళ్ళకు ఉండే దోషాలు కొన్ని ధాన్యాలని కొన్నిటికి తినిపించడం వల్ల, దానం ఇవ్వడం వల్ల దానికి కనెక్టివిటీ అనేటువంటిది ఉంటుంది. మన కర్మకి ఆ ధాన్యానికి కనెక్టివిటీ ఉంటుంది. ఇదంతా పరాశర వీటిలో ఉన్నవే ఇవన్నీ కూడా. అలానే శ్రావణ మాసంలో కూడా మనం ముఖ్యంగా పెళ్ళిళ్ళు, శుభకార్యాలు ఇవి చేయకుండా ఉంటారండి. అంటే అది చేయకుండా ఉండడానికి ఏదైనా రీజన్ ఉందంటారా శ్రావణ మాసంలో? అంటే అలా అని కాదు, ముహూర్తాలు కుదరనప్పుడు చేయరండి. అంటే మామూలుగా చేసుకోవచ్చు అంటారా వివాహాలు? చేస్తుంటారు, చేసేవాళ్ళు చేస్తుంటారు. ఒక్కొక్క ప్రాంతం బట్టి ఒక్కొక్కటి ఉంటుంటుంది. ముహూర్తం కుదరాలి ఫస్ట్. ఇప్పుడు ముహూర్తాలు ఉన్న సమయంలో కూడా మరి ఆ ముహూర్తాలు పెట్టి విడిపోతుంటారు కూడా. అక్కడ ఏంటంటే ఒకటి, ఇప్పుడు గృహప్రవేశం చేశాము శ్రావణ మాసంలో చేస్తున్నారు,
వాడికి అసలు గృహయోగం ఉందో లేదో చూడాలంటా నేను. మ్మ్. ఇప్పుడు మీరు ముందు ఎగ్జామ్కి వెళ్ళే వ్యక్తి చదువుకుంటేనే కదా సక్సెస్ అయ్యేది. అవును. మంచి ముహూర్తం పెట్టుకుంటానండి, అసలు పుస్తకమే తెరవనండి అంటే ఏం లాభం? అంతే కదా, అసలు పుస్తకం తెరవట్లేదు నేను, కానీ మంచి ముహూర్తం పెట్టుకుని ఎగ్జామ్ హాల్లోకి వెళ్తున్నా, ఏం రాస్తాడు? ఫస్ట్ వాడు పుస్తకం చదివితే కదా. అవును. అలాగే వీళ్ళకి యోగం ఉంటే ఒక బిల్డింగ్ 4 బిల్డింగులు కొంటారు, యోగం లేకపోతే ఉన్నది కూడా అమ్ముకుంటాడు. నేను ఫస్ట్ ఏం చెప్తానంటే, ఎవరైనా గృహం కొనుగోలు చేసుకుంటారంటే, అయ్యా అసలు మీ పేరు మీద ఉందా లేదా చూడండి. మీ పేరు మీద బాగోకపోతే, డబ్బులు ఉన్నాయి కొనుక్కోవాలనుకున్నప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీద, పిల్లల పేర్ల మీద కొనుక్కోండి. కొంతమంది జాతకాల్లో వాళ్ళకి చతుర్థ భావం పాడవుతుంది, అలాంటప్పుడు వాళ్ళు కొనుక్కున్నప్పటి నుంచి డౌన్ఫాల్ అవుతూ ఉంటారు. నేను ఒక జాతకం చూశాను రీసెంట్గా, వాళ్ళకి ఇప్పటికి 14 ఇల్లులు అమ్మేశాడు ఆయన కొని. బాబోయ్. 4th హౌస్ పాడైంది. మళ్ళీ వాళ్ళ జీవిత భాగస్వామి మిసెస్ పేరు మీద కూడా నిలబడింది, ఎందుకంటే ఆమె 4th హౌస్ బాగుంది. అలా చూసుకోవాలి. వివాహం కూడా అన్నప్పుడు వివాహ సమయం వచ్చిందా లేదా. కొన్నిసార్లు ఏంటంటే అసలు యోగం ఉండదు వేరు, సమయం రావడం వేరు. అప్పుడు చేసుకోవాలి వివాహం, అప్పుడు కొనుక్కోవాలి గృహం, లేదా అప్పుడు బిజినెస్లు స్టార్ట్ చేయాలి. ఆ రకంగా చూసుకోవాలి. కానీ ఏదో అంటే ఇప్పుడు ఈ ముహూర్తం బలం ఉంటుంది, ముహూర్త బలం ఉండదని నేను చెప్పట్లే, కానీ ముహూర్తం కంటే అతి ముఖ్యంగా అసలు మీకు ఆ యోగం ఉందా. ఇప్పుడు మీరు చూడండి, ఒక జాబ్ ఇస్తున్నారు ఒక వ్యక్తికి, సరే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తాడు, కానీ ఫస్ట్ ఆ జాబ్కి ఎలిజిబుల్ అయినటువంటి చదవాలిగా. అవును. ఏమంటే మేము చాలా మంచి ఫ్యామిలీ నిజమే ఇస్తాము, కానీ ఆ వ్యక్తికి ఫ్లైట్ నడపడం రాదు, ఫ్లైట్ జాబ్ ఇచ్చేస్తే ఏం చేసుకుంటాడు? దాన్ని హ్యాండిల్ చేయాలిగా. అలానే శ్రావణ మాసంలో ఏమన్నా స్థిరాస్తులు చరాస్తులు ఏం కొనుక్కున్నా కూడా అవి నిలకడగా ఉంటాయి అని చెప్పేసి ఒక నానుడి ఉందండి. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఒకటేనమ్మా, నేనైతే ఒకటే చెప్తాను, మీరు ఏ మాసంలో కొన్నా మీకు నిలబడే యోగం ఉండాలి అని చెప్తాను. 4th హౌస్ పాడైంది ఉదాహరణకి, కేతుతోనో లేకపోతే 4వ అధిపతి పాడయ్యాడు, అప్పుడు అది నిలబడదు. మీరు ఏ మాసంలో కొన్నా నిలబడుతుంది. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే, మీకు నిలబడే యోగం ఉందా లేదా చూడండి. స్ట్రైట్ అవే మీ జీవిత భాగస్వామి బాగుందంటే ఇచ్చేసేయండి, ఎందుకంటే మీరు కష్టాలు పడి అమ్ముకోవడం కంటే అది బెటర్. కాబట్టి అది చూసుకోవాలి. మాసం మహిమ అనేది జనరల్గా అందరికి ఒక 5% పనిచేస్తుంది, కానీ ఇండివిజువల్గా అనేది వాళ్ళకి ఎవరికి వాళ్ళకి 100% పనిచేస్తుంది. వాళ్ళ జాతకాన్ని బట్టే Exactly, తెలుసుకోవాలి. exactly. ఓకే. అలానే గురువుగారు ముఖ్యంగా శ్రావణ మాసం దగ్గర నుంచి ఇంకా మనకి దక్షిణాయనం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ మనకి 14వ తేదీ నుంచి స్టార్ట్ అయిపోయింది. అయితే దక్షిణాయనంలో చేసే మన ఆహార నియమాలు కూడా కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. అలాంటిది శ్రావణ మాసంలో కూడా మనం నిషేధించాల్సినవి ఏమన్నా ఉన్నాయంటారా? పూజాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఎక్కువగా ధ్యానము అంటే పాతకాలం నుంచి కూడా ఏంటంటే ఇదంతా వర్షాకాలం అండి, ఈ 6 నెలలు కూడా అంటే వర్షము చలి ఇదంతా. కాబట్టి ఏం చేస్తారంటే చాలా మట్టుకు ఈ సమయంలో బయటికి వెళ్ళకుండా దేవతా ధ్యానంలో ఉండడం. ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు రోగాలు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు వర్షం వల్ల ఏమవుతుంది, ఈ దోమలు ఇట్లాంటివన్నీ పెరుగుతాయి కదా. పెరిగినప్పుడు ఏమవుతుంది, బయట తిరుగుతూ ఉంటే ఏవోటి కుట్టడం, వాటి వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి ఇంటి పట్టునే ఉండు, రోగాల బారిన పడకుండా. కాబట్టి యోగ నిద్రలోకి వెళ్తారు విష్ణుమూర్తి, అందుకని నువ్వు ఎక్కువ విష్ణువుని ఆరాధించు, అమ్మవారిని ఆరాధించు, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటాను. ఓకేనండి. శ్రావణ మాసం సంబంధించి ఏమేమి పనులు చేసుకుంటే మంచి జరుగుతుందన్న విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.